స్వయంగా భోలాశంకరుడు చెప్పిన ఈ 3 విషయాలను పాటిస్తే చాలు. ఎప్పటికీ పేదరికం అనేది మీకు రానే రాదు. శివుడు అంటేనే భోలాశంకరుడు అని అంటూ ఉంటారు. తను కైలాసంలో ఉంటాడు. విభూదిని రాసుకుంటాడు. కానీ శివుణ్ణి ప్రేమతో ఆరాధిస్తే చాలు, భక్తిపూర్వకంగా ఆరాధిస్తే చాలు, మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుస్తాడు. అలాంటి మహా శక్తిశాలుడైన శివుని యొక్క అనుగ్రహం మనపై కలగాలి అంటే ఈ 3 నియమాలను తప్పక పాటించి చూడండి. మీ కోరికలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఇప్పుడు ఆ కోరికలు అన్నీ తీరాలి అంటే ఈ 3 నియమాలను పాటించండి. ఈ 3 నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు స్పష్టంగా అర్థం అవుతుంది. దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు అని అంటూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తే ఎంతటి కష్టమైనా సరే క్షణాలలో తీరిపోతాయి. అయితే మన శాస్త్రాల ప్రకారం స్వయంగా పరమేశ్వరుడే చెప్పిన కొన్ని విషయాలను పాటిస్తే చాలు, జీవితంలో పేదరికం అనేది రానే రాదు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీపై ఎప్పటికీ మీపై ఉంటుంది. మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ముందుగా ఈ వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. శక్తివంతమైన దీపాలలో నారికేల దీపం ఒకటి. నారికేల దీపం అంటే ఏంటి అంటే ఆ శివయ్యకు ఎంతో ఇష్టమైన దీపం. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి శివుని చిత్రపటం ముందు దీపాన్ని వెలిగిస్తే అఖండ కుబేర రాజయోగం అనేది కలుగుతుంది. మన పురాణాల ప్రకారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత శివపార్వతులు భూమిపైన సంచరిస్తూ ఉంటారంట. ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది నిజంగా మనస్ఫూర్తిగా నమ్మి చూడండి, మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే శివపార్వతుల యొక్క అనుగ్రహం త్వరగా పొందాలి అనుకునేవారు ప్రతి సోమవారం సాయంత్రం సమయంలో పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించండి. పరమేశ్వరుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది. అత్యంత శక్తివంతమైన మంత్రాలలో శివ పంచాక్షరి మంత్రం ఒకటి. శివ పంచాక్షరి మంత్రాన్ని జపించిన వారికి శివుడు స్వయంగా తన కోరికలను తీర్చే శక్తి శివుని మనకు ప్రసాదిస్తాడంట. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదివితే జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడినా కూడా ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం కాపాడుతూ శివుణ్ణి ప్రీతికరమైన సోమవారం రోజున ఆ శివయ్య కైలాసం నుండి దిగివచ్చి ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో తిరుగుతూ ఉంటారంట. కాబట్టి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకుంటే మీ కష్టాలు అన్నీ త్వరలోనే తీరిపోతాయి. ఇక శివాలయాల్లోకి అడుగు పెట్టగానే ముందుగా నందిని దర్శించుకోవాలి. అప్పుడే మన కోరికలన్నీ నందితో చెప్పుకున్న తర్వాత ఆ నంది వెళ్ళి మన కోరికలను శివయ్యకు చెబుతుందంట. ఇది మన శాస్త్రాల్లో ఉన్నాయి, మన శాస్త్రాలు చెబుతున్నాయి. పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు. కాబట్టి నంది చెవులో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలను నేరుగా శివుని పాదాల చెంతకు నందీశ్వరుడు చేరుస్తాడు. అంతే, నంది చెవిలో మీ కోరికలను చెప్పేటప్పుడు మీ కుడి చేతితో నంది చెవిని మూసి నంది యొక్క చెవిలో మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేరు, మీ ఇంటి పేరుతో సహా, మీ గోత్రంతో సహా, అలాగే మీ కోరికను చెప్పుకోండి. అలా చేయడం ద్వారా నంది మనం చెప్పిన కోరికలను శివుని పాదాల చెంతకు చేరుస్తారు. అలా చెప్పడం ద్వారా మీకు నంది దగ్గర ఒక పుష్పాన్ని సమర్పించాలి. ఇలా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. శివుని అత్యంత ప్రీతికరమైన వాటిలో ఒకటి విభూది. విభూది బొట్టును ధరిస్తే జన్మ జన్మాల పాపాలన్నీ నశించిపోయి
విపరీతమైన అదృష్టం కలుగుతుందంట. ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి మొక్క అనేది ఉంటుంది. మన హిందూ ధర్మంలో ప్రకారం మన హిందువులు ప్రతి ఒక్కరూ తులసి మొక్కకు ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. ఆ తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి తులసిని పూజించిన వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అయితే తులసిని పూజించిన వారు తులసి కోటలో తప్పనిసరిగా ఒక చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తులసి కోటలో శివలింగం ఉంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మనలో చాలామందికి శివాలయాల్లో ప్రదక్షిణలు వేస్తూ ఉంటారు. కొందరు కొన్ని రకరకాలుగా వేస్తారు. కొందరు 3, కొందరు 5, కొందరు 7, 11, 21 అంటూ వేస్తూ ఉంటారు. కానీ శివునికి పూర్తి ప్రదక్షిణ అనేది శివాలయంలో ఎప్పుడు కూడా వేయకూడదు. శివాలయంలో అర్ధ ప్రదక్షిణ అనేది చేయాలి. శివాలయంలో అర్ధ ప్రదక్షిణ చేయాలి. అర్ధ ప్రదక్షిణ ఎలా చేయాలి అంటే, స్తంభం నుండి ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణ ప్రారంభించి అభిషేకం నీరు ప్రవహించే గోముఖం వరకు వెళ్ళి అక్కడి నుండి వెనక్కి తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం వరకు వెళ్ళాలి. అలా చేయడం ఒక ప్రదక్షిణ పూర్తి అయినట్టు. దీన్నే అర్ధ ప్రదక్షిణ అని కూడా అంటారు. దీనిని అర్ధ ప్రదక్షిణ అని అంటారు. ఇలా అర్ధ ప్రదక్షిణ శివాలయంలో మాత్రం ఖచ్చితంగా అర్ధ ప్రదక్షిణనే చెయ్యాలి. పూర్తి ప్రదక్షిణను చెయ్యకూడదు. ఇది స్వయంగా శివుడే చెప్పిన విషయం అని పురాణాలు చెబుతున్నాయి. శివునికి పూజ చేసే శివునికి నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించి మీరు కోరుకున్న కోరికలన్నీ చెప్పుకుంటూ ఆ శివయ్య యొక్క అనుగ్రహం మీపై పొందడానికి, మీరు కోరిన కోరికలన్నీ తీర్చడానికి శివయ్య ఎప్పుడు మీకు మంచి పరిహారాలను కలిగించడానికి మీ కోరికలను తప్పగా తీరుస్తారు. ప్రతి సోమవారం శివుణ్ణి పూజిస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తే జన్మజన్మాల అదృష్టం కలుగుతుందంట. జీవితంలో కొన్ని కష్టాలన్నీ తొలగిపోయి అన్ని సుఖ సంతోషాలతో ఉంటారు. ఆవు పాలతో శివుణ్ణి అభిషేకం చేయడం శివయ్యకు ఎంతో సంతోషించి కోరికలన్నీ ప్రసాదిస్తాడు. శివలింగానికి పాలతో అభిషేకం చేసినప్పుడు పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు. పాలను ఒక గ్లాసులో తీసుకొని శివలింగంపై అభిషేకం చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే శివుడు సంతోషంతో పొంగిపోతాడు. అభిషేకం చేస్తే సంతానం కోసం ఎదురుచూసే దంపతులు, ఇక కటిక పేదరికంతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక శివాలయంలో ఉండే శివలింగానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కుంకుమను బొట్టు పెట్టకూడదు. గంధం మాత్రమే శివలింగానికి సమర్పించాలి. తెలుపు రంగులో ఉన్న పాలరాతి శివాలయానికి వెళ్ళిన ఆడవారు ముట్టకూడదు. పెళ్లి కాని అమ్మాయిలు ప్రతి సోమవారం శివుణ్ణి పూజిస్తే కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు. 7 పూలతో శివుణ్ణి పూజిస్తే ఆ శివయ్య తొందరగా కరుణిస్తాడు. విశ్వాసం. అలాగే నందివర్ధం పూలతో పూజిస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది. అలాగే శంకు పూలతో శివుణ్ణి పూజిస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి మీరు అదృష్టవంతులు అవుతారు. అలాగే పారిజాతం పువ్వులతో శివుణ్ణి పూజిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే వివాహ గడియలన్నీ మీకే అనుకూలంగా మారిపోతాయి. శివ పురాణాల ప్రకారం ఆ శివయ్య పార్వతీదేవితో కొన్ని ముఖ్యమైన విషయాలను వివరించాడు. ఎప్పుడైతే తన తల్లిదండ్రుల కాళ్లను మొక్కుకొని ఆశీర్వాదం తీసుకుంటారో అలాంటి వారు
అన్నింట్లో విజయం సాధిస్తారు, అన్నీ సిద్ధిస్తాయి అని అమ్మవారు శివయ్యతో చర్చించిన విషయం అంట ఇది. అలాగే సుమంగళి స్త్రీ మిట్ట మధ్యాహ్నం సమయంలో కొత్త గాజులను అనగకూడదు. ఆడవారు కొత్త గాజులను కొనాలంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ కొనుక్కోవాలి. అయితే పొరపాటున కూడా మంగళవారం రోజు శనివారం రోజున కొత్త గాజులను కొనకూడదు. దీనివల్ల భర్త ఆయుష్ అనేది తగ్గిపోతుంది. మన హిందూ ధర్మశాస్త్రాల్లో దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది. దీపం వెలిగించే ప్రదేశంలో మహాలక్ష్మీదేవి స్థిరమై ఉంటుంది. దీపం కుంద కింద బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణుమూర్తి, ప్రమిదలో శివుడు, శివలింగం లక్ష్మీదేవి అని పురాణంలో చెప్పబడింది. కాబట్టి పూజ గదిలో వెలిగించే దీపానికి తప్పనిసరిగా కుంకుమ బొట్టును పెట్టి దీపానికి నమస్కారం పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. పూజ గదిలో శివలింగం ఉండకూడదని మనలో చాలామంది భ్రమపడుతూ ఉంటారు. కానీ పూజ గదిలో ఒక చిన్న శివలింగాన్ని పెట్టుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక ప్రతి సోమవారం రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది. జీవితంలో డబ్బు కొరత అనేది ఉండదు. ఆ శివాలయ్య ఎల్లవేళలా మీ ఇంటిని రక్షిస్తూ ఉంటాడు. మీ కలలలో పరమశివుడు కనిపిస్తే మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. కాబట్టి మీ కలలలో శివయ్య కనిపిస్తే వెంటనే ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చెయ్యండి. మనస్ఫూర్తిగా ఈ పరిహారాలను చేసుకోండి. శివయ్యను మనస్ఫూర్తిగా ఆరాధించండి. మీరు కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. అలాగే మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.